నమస్తే. హలో ఆస్ట్రాలజీ లవర్స్. భృగునంది నాడి బిఎన్ఎన్ క్లాసులకి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం లగ్నం మహాదశలతో పని లేకుండా కేవలం 159 నియమంతో ఒక వ్యక్తికి వివాహం ఎప్పుడు జరుగుతుందో ఒక లైవ్ జాతకం ద్వారా బోర్డు మీద చూసి నేర్చుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఖచ్చితంగా ఏ రోజున పెళ్ళి అవుతుందో చూసే సీక్రెట్ రూల్ చెప్పబోతున్నాను ఇందులో. ఇక ఇక్కడ చూడండి, ఈ ఉదాహరణ చార్ట్లో 159 గుర్తించడం జరిగింది. 1లో మేషరాశిలో గురువు ఉన్నాడు. 5వ స్థానం సింహరాశిలో శని సాటర్న్ ఉన్నాడు. ధనుసు రాశి 9లో శుక్రుడు మరియు రాహువు ఇద్దరు కూడా 9లో ఉన్నారు, స్థితి పొంది. అయితే ఏ విధంగా అనాలిసిస్ చేయాలి అంటే, లెర్నర్స్ జాగ్రత్తగా వినండి. ఇది ఒక పురుషుడి జాతకం అనుకుందాం. ఇందులో జీవకారకుడైన గురువు మేషరాశిలో ఉన్నాడు. మేషం నుండి 5వ ఇల్లు ఏది? సింహరాశి. అక్కడ శని ఉన్నాడు. ఇక మేషం నుండి 9వ ఇల్లు ఏది? ధనుసు రాశి. అక్కడ శుక్రుడు మరియు రాహువు కూడా ఉన్నారు. ఇక భృగునంది నాడి నియమం ప్రకారం 159 స్థానాల్లో ఉన్న గ్రహాలన్నీ కూడా ఒకే దిశను సూచిస్తాయి. అంటే ఇక్కడ గురువు ప్లస్ శని ప్లస్ శుక్రుడు రాహువు నలుగురు కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్టుగా ప్రవర్తిస్తారన్నమాట. ఈ బిఎన్ఎన్లో వివాహ యోగం ఉందా, నెగటివిటీ ఉందా అనే దానికి ఎలా చూడాలి అనేదాన్ని, యోగాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పురుష జాతకంలో గురుడికి 159లో భార్యాకారకుడైన శుక్రుడు ఉన్నాడు ధనుసు రాశిలో. కాబట్టి ఈ వ్యక్తికి ఖచ్చితంగా వివాహ యోగం ఉంటుంది. నెగిటివిటీ ట్విస్ట్ ఏమన్నా ఉందా, ఎలా చూడాలి? ఉంటే ఈ 159లో నెగిటివ్ ఉంటే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. శుక్రుడితో పాటు అదే ధనుసు రాశిలో రాహువు కూడా ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంది? వివాహ ప్రయత్నాలలో తీవ్రమైన ఆటంకాలు వస్తాయి. రాహువు మూలంగా సంబంధాలు చివరి నిమిషంలో క్యాన్సిల్ అవ్వడం లేదా ప్రేమించి మోసపోవడం జరుగుతుంది. అలాగే 5వ ఇంట్లో శని ఉండటం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అనేది. ఇది ఈ విధంగా ఈ 159 ద్వారా వివాహ స్థానాలను గుర్తిస్తాము. గోచారంలో వివాహం ఎప్పుడు జరుగుతుంది? టైమింగ్ ఆఫ్ మ్యారేజ్. ఇప్పుడు మేషంలో 1లో గురువు ఉన్నాడు, 9లో శుక్రుడు ఉన్నాడు. ఈ రాహు వల్ల ఈ ఇబ్బందులు తెలుసుకున్నాము, శని వల్ల ఆలస్యాలు అని తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మ్యారేజ్కి అనుకూలంగానే ఉంది ఈ చార్టు. శుక్రుడు వివాహాన్ని ఇస్తాడు, గురువు శుక్రుడు. అయితే గోచారంలో వివాహం ఎప్పుడు జరుగుతుంది? టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఎలా చూడాలి? ఇలాంటి జాతకుడికి పెళ్ళి ఎప్పుడు అవుతుందో ఇప్పుడు గోచారాల గ్రహాల సంచారంతో ఒకసారి చూద్దాం. రూల్ 1 గోచార గురుడు ఎప్పుడైతే జాతకంలోని శుక్రుడు ఉన్న ధనుసు రాశిలోకి వస్తాడో లేదా దానికి 159 స్థానాలైన మేష సింహరాశుల మీదుగా సంచరిస్తాడో అప్పుడు పెళ్లి గడియలు మొదలవుతాయి ఈ జాతకుడికి. అంటే 159లో ఈ విధంగా గ్రహాలున్న జాతకుడికి. ఇక రూల్ 2 గోచారంలో గురు శనులు ముఖ్యం. కర్మకారకుడైన శనిదేవుడు కూడా గోచారంలో ఈ 159 రాశులను మేష సింహ ధనస్సును తాకినప్పుడు లేదా వీక్షించినప్పుడు వివాహ బాధ్యత నెరవేరుతుంది అనేది సూచించవచ్చు. ఈ విధంగా గోచారం చూడాలి. వివాహం జరిగే ఖచ్చితమైన రోజుని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్ డే ప్రిడిక్షన్ చెప్పచ్చా? రూల్ ప్రకారంగా ఉంది, చెప్పచ్చు. వీడియోలో మొదట్లో చెప్పినట్టుగా సీక్రెట్ రూల్ ఏంటంటే, గోచార గురుడు శని అనుకూలంగా ఉన్నప్పుడు గోచారంలో వివాహ స్థానానికి అనుకూలం ఉందా, 159లో వివాహం ఇస్తున్నాడా అనేది చూచి, తర్వాత గోచారంలో గురుడు శని అనుకూలంగా ఉన్నప్పుడు ఏ రోజైతే గోచార చంద్రుడు మరియు గోచార శుక్రుడు ఇద్దరూ కలిసి జాతకంలోని 159 రాశులైన
మేష సింహ ధనస్సు రాశులలో ప్రవేశిస్తారో ఖచ్చితంగా ఆ రోజున లేదా ఆ 2 రోజులలో చంద్రుడు సంచరించే 2.5 రోజులలో ఆ వ్యక్తికి పెళ్లి ముహూర్తం కుదురుతుంది అనేది చెప్పచ్చు బిఎన్ఎన్లో. ఇక ఈ జాతకానికి ఏ దోషాలుంటే మనం శనికి ఆలస్యం అవుతుందని చెప్పుకున్నాం 5లో ఉంటే. 9లో శుక్రుడితో పాటు రాహువు ఉన్నాడు కాబట్టి కొన్ని అనంతరం వివాహంలోనూ వివాహానికి ముందు కూడా ఇబ్బందులుంటాయి కాబట్టి వీటికి ఈ జాతకునికి నాడీలో పరిహారాలు అంటే ఇక్కడ శుక్రుడికి రాహువుతో 159 కనెక్షన్ ఉంది కాబట్టి వివాహం ఆలస్యం కాకుండా ఉండటానికి ఈ పరిహారాలు చేయాలి. శుక్రవారం రోజు రాహుకాలంలో దుర్గాదేవి అమ్మవారికి నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కుజ రాహు దోషాలు తొలగి త్వరగా పెళ్లి కుదురుతుంది అనేది పరిహారాలుగా చేసుకోవచ్చు ఇలాంటి జాతకులకి. అంటే 159లో అంటే నైసర్గిక పాపులు ఈ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇలాంటి పరిహారాలు సూచించడం జరుగుతుందన్నమాట. చేసుకుంటే తొందరగా వివాహం జరగటానికి అవకాశం ఉంటుంది. చూశారు కదా, ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో 159 నియమాన్ని ఉపయోగించి వివాహాన్ని ఎంత ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. మీ జాతకంలో గురుడు శుక్రుడు ఏ రాశులలో ఉన్నారో కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.